ఘనంగా ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి గారి జన్మదిన వేడుకలు. నిస్వార్థ నాయకుడు ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి గారు జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు, డిసిసి అధ్యక్షులు తోటాదేవి ప్రసన్న గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు గారు, కొత్తగూడెం పట్టణంలో గల మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆళ్ల మురళి గారి ఆధ్వర్యంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు, జిల్లా డిసిసి అధ్యక్షురాలు తోటాదేవి ప్రసన్న గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు గారు పాల్గొన్నారు. ముందుగా కాంగ్రెస్ నాయకుల సమక్షంలో అతిథులు కేక్ కట్ చేసి ఎంపీకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలను ఎన్నో జరుపుకోవాలని, కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని వారు ఆకాంక్షిస్తూ, ప్రజల మనిషి, నిస్వార్థ నాయకుడు, కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న మంచి మనిషి అంటూ ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ కంచర్ల చంద్రశేఖరరావు గారు, తూము చౌదరి గారు, నాగేంద్ర త్రివేది గారు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తిక్ గారు, వివిధ డివిజన్ కార్పొరేటర్లు, వివిధ గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, మాజీ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు కొత్తగూడెం నియోజకవర్గాన్ని తమ నియోజకవర్గంగా భావించి జరిగిన ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ తన భుజస్కంధాల మీద వేసుకొని పెద్దన్న పాత్ర పోషించిన రామసాయం రఘురామరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు మీ తరఫున, నా తరఫున, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే ఇక ఒక సామాన్య వ్యక్తిగా మనందరిలో కలిసిపోయి ఈ కొత్తగూడెం నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ముందుకు తీసుకొస్తున్నందుకు వారికి మనం ఈరోజు జన్మదిన వేడుకలు చేసుకోవటం చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో కూడా వారు అదే అకుంఠిత దీక్షతో మనకు అందుబాటులో ఉండి మన కార్యకర్తలు, నాయకుల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ, జిల్లా అధ్యక్షుల వారు, అలాగే పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మహిళా కార్పొరేటర్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.